నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటే అన్ని అవయవాల కొద్దీ ముఖ్యంగా మనం కన్నుగా ఎంచుకుంటాం. ఎందుకంటే ఈ అందమైన రంగుల ప్రపంచాన్ని చూడాలంటే కన్ను ముఖ్యంగా అనమాట మన అవయవాల్లో. మరి కన్నుకు సంబంధించి ప్రతి రోగానికి పులి స్టాప్ ఏదైనా ఉందంటే అది కేవలం మన సుశీలా నేత్రాలయం సుధాకర్ సార్ వాళ్ళ టీమే అని చెప్పొచ్చు. ఎందుకంటే సుశీలా నేత్రాలయంలో దాదాపు 10 మంది డాక్టర్ల చేత రకరకాల సమస్యలు, రెటినా కానీ, కార్నియా కానీ, ఇంకో సమస్య, అన్ని సమస్యలకు చాలా అద్భుతంగా చాలా లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఎక్విప్మెంట్స్ని ఉపయోగించి అద్భుతమైన కర్నూలు రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ వైద్య సేవలు అందిస్తున్న సుశీలా నేత్రాలయంని ఒకసారి స్పెషల్ ఫోకస్ చేసి ఎలా ఉందో అన్ని చూసే ప్రయత్నం చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు అద్భుతమైన హాస్పిటల్ అండి మన రాయలసీమలో. నాకు తెలిసి ఆప్థమాలజీ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అలాంటి ఆప్థమాలజీకి సంబంధించి నాకు తెలిసి రాయలసీమలో కానీ తెలంగాణ బార్డర్ అయిన కొన్ని డిస్ట్రిక్ట్స్, మహబూబ్ నగర్, ఈ డిస్ట్రిక్ట్స్లో ఎక్కడ ఇలాంటి హాస్పిటల్ చూడలేదండి. చాలా అద్భుతంగా కొన్నేళ్ల పాటు కర్నూలు ప్రజానికానికి, కర్నూలు చుట్టుపక్కల ప్రజానికానికి అందరికీ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సుధాకర్ సార్ ఉన్నారు. మరి వాళ్ళ హాస్పిటల్లో ప్రజెంట్ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు సుమన్. నమస్కారం. ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. సుమన్ టీవీ సార్, ఎప్పుడు ఎస్టాబ్లిష్ సార్ మన హాస్పిటల్ సార్? మనది ముఖ్యంగా ఫస్ట్ అట్ ది అవుట్ సెట్ ఐ కన్వే మై సిన్సియర్ థ్యాంక్స్ ఫర్ సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. మా హాస్పిటల్ సుశీలా నేత్రాలయ అనేది మా అమ్మ పేరు మీద, మా అమ్మ పేరు సుశీలమ్మ. మా అమ్మ యొక్క కోరిక మీద ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఓకే సార్. కర్నూలులో మొదట స్టార్ట్ చేసి 20 years అవుతా ఉంది ఇప్పుడు. ఓకే సార్. మాకు కర్నూలులోనే కాకుండా నెల్లూరులో, తర్వాత హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే సార్. ఈ సుశీలా నేత్రాలయ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ అత్యాధునిక పరికరాలతోటి, ఓకే అంటే లైక్ మన ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్, శంకర్ నేత్రాలయ, నారాయణ నేత్రాలయాలో ఉన్న ఎక్విప్మెంట్ని మనం కర్నూలులో తీసుకురావడం జరిగింది. ఓకే సార్. సో ఈ ఎక్విప్మెంట్ తోటి కామన్ ప్రజలకి చాలా తక్కువ రేట్లో కంటి వైద్య సదుపాయం అందియాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే సార్. ఇంకొక విషయము, మా హాస్పిటల్లో 50% ఆఫ్ ఆపరేషన్స్ అన్ని ఉచితంగా చేయబడతాయి. ఓకే సార్. వేరియస్ స్కీమ్స్లో ఎన్టీఆర్ వైద్య సేవ కానివ్వండి, ఓకే సార్. రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఓకే సార్. లేకపోతే డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ, ఓకే సార్. వీటి ఆధ్వర్యంలో మేము చాలా 50% ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని చెప్పి ఓకే సార్. చాలా మందికి బెనిఫిట్ ఉంది. ఓకే సార్. తర్వాత మా హాస్పిటల్ యొక్క ముఖ్య స్పెషాలిటీ ఏంటంటే సార్ నేత్ర వైద్యంలో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయో ఆ స్పెషాలిటీస్ అన్నీ మన హాస్పిటల్లో ఉన్నాయి. ఓకే సార్. ముఖ్యంగా కార్నియా సర్వీసెస్. ఓకే సార్. అంటే కార్నియా సర్వీసెస్లో మనం ఒక వ్యక్తి యొక్క కార్నియాని, చనిపోయిన వ్యక్తి కార్నియాని తీసుకొచ్చి బ్రతికున్న వ్యక్తికి పెట్టడం అన్నమాట. ఓకే సార్. కార్నియా బ్లైండ్నెస్లో అంధత్వం ఉన్న వాళ్ళకి కార్నియల్ దానం వల్ల, కార్నియల్ మార్పిడి వల్ల తెప్పించే ప్రక్రియ మన హాస్పిటల్లోనే ఎంటైర్ రాయలసీమ ఉంది. ఓకే సార్. అట్లే విధంగా కన్ను రెటినా నరం తెగినప్పుడు ఆ రెటినా అతికిచ్చే ప్రక్రియ అంటే రెటినా సర్వీసెస్, ఇవి కూడా మన హాస్పిటల్లో చాలా సిస్టాత్మకమైన డాక్టర్లు, డాక్టర్ నేహా సుధాకర్ కానివ్వండి, లేకపోతే డాక్టర్ శ్రీతేజ కానీ ఉన్నారు. విత్ అట్మోస్ట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి ఈ రెటినా సర్జరీస్ చేయబడుతున్నాయి. ఓకే సార్. తర్వాత యువతీ యువకులకు ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాము, అందరికీ చిన్నప్పటి నుంచి అద్దాలు వస్తాయి. సో అద్దాలు అనేటివి చాలా ఆటంకంగా అవుతాయి అన్నమాట. అవును సార్. సో అట్లాంటి అద్దాలు లేకుండా వాళ్ళకి మంచి జీవితం ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ మధ్య పోలీస్ సెలక్షన్ జరిగింది. వాళ్ళందరికీ ఈ అద్దాల వల్ల వాళ్ళకి జాబ్ పోయే పరిస్థితి వచ్చింది. అట్లాంటి మంది ఎంతో మంది యువతీ యువకులకు మనము అద్దాలు లేకుండా ఎగ్జిమర్ లేజర్ లేటెస్ట్ మెషిన్ తోటి వాళ్ళందరికీ చూపు తెప్పించడము, తద్వారా వాళ్ళు జాబ్లో జాయిన్ కావడం జరిగింది. ఓకే సార్. ఇదే కాకుండా గ్లకోమా, నీటి కాసులు అని మనందరికీ తెలుసు. 50 సంవత్సరాల తర్వాత చాలా మందికి మనకి తెలియకుండానే అంధత్వం వచ్చే జబ్బు అనమాట గ్లకోమా. ఓకే సార్. సైలెంట్ కిల్లర్ ఆఫ్ విజన్ అంటారు. ఓకే సార్. పేషెంట్ చూస్తానికి కన్ను బాగానే ఉంటుంది, కానీ తెలియకుండా పక్క నుంచి చూపు పోతూ వాళ్ళకి అంధత్వం వస్తుంది. మరి అలాంటి గ్లకోమాకి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మన దగ్గర ఉన్నాయి. ఓకే సార్. దానికి కావాల్సినటువంటి ఐ స్పెషలిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి అని, ఆమె ఆధ్వర్యంలో లేటెస్ట్ గ్లకోమా ఆపరేషన్ కూడా చేస్తున్నాము. ఓకే సార్. ఇంకా 4th స్పెషాలిటీ వచ్చి ఆక్లోప్లాస్టీ. ఓకే సార్. మా దగ్గర డాక్టర్ నేహా ఘోష్ అని కలకట్టా వాళ్ళ మన దగ్గర ఫుల్ టైం డాక్టర్. ఆమె ఎల్వి ప్రసాద్లో 3 years పనిచేసి 4 years పనిచేసి ఇక్కడ ఐలో కాస్మెటిక్ ఆపరేషన్స్ కానివ్వండి, ముఖ్యంగా కంటి క్యాన్సర్లు, కంటి క్యాన్సర్ తోటి చాలా మంది కన్ను చూపు పోవడం కాకుండా ప్రాణాపాయం కూడా ఉంటుంది. సో వాళ్ళందరికీ నేహా ఘోష్ గారి ఆధ్వర్యంలో
కంటి క్యాన్సర్ ఆపరేషన్లు కూడా జరుగుతున్నాయి. ఓకే అదే కాకుండా బ్రెయిన్లో ట్యూమర్స్ కంటిలోకి వచ్చినప్పుడు మేము న్యూరో సర్జన్తో కలిసి బ్రెయిన్ ట్యూమర్ యాజ్ వెల్ యాజ్ ఐ ట్యూమర్ కూడా ట్యూమర్ తీసేదానికి ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. ఇది కాకుండా చిన్న పిల్లలకి వచ్చేటువంటి పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజీ అంటారు. నవజాత శిశువుల నుంచి మొదలు పెడితే నవజాత శిశువులకి రెటినా సరిగ్గా డెవలప్ కాదు. ఓకే సార్. వాళ్ళకి వచ్చే జబ్బుల కోసం మా దగ్గర ఆర్ఓపి అని చెప్పి రెటినైటిస్ ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అని దానికి విశిష్టంగా సేవలు చేస్తే డాక్టర్ నేహా సుధాకర్ దీంట్లో స్పెషల్గా ఎల్వి ప్రసాద్లో ట్రైనింగ్ అయ్యి ఆ బేబీస్ అందరికీ, ఓకే సార్. ఆ బేబీస్ అంతా 1500 గ్రామ్స్ ఉంటారు. అవును సార్. వాళ్ళకి లేజర్లు ఇవ్వడము, ఇంజెక్షన్స్ ఇవ్వడం చేసి చూపు తెప్పించడం జరుగుతుంది. ఓకే. అదే మాదిరిగా కంటిలో శుక్లాలు, చిన్నపిల్లలకు కూడా కంటి శుక్లాలు వస్తాయి, కంజెంటల్ క్యాట్రాక్ట్స్ అంటారు. ఓకే సార్. దానికి మన దగ్గర పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళందరికి కూడా మంచి మంచి ఆపరేషన్లు చేసి చూపు తెప్పిస్తున్నాము. ఇవన్నీ కాకుండా కొంతమంది పుట్టుకతోనే అంధత్వం వచ్చి చాలా తక్కువ చూపు ఉంటుంది. అవును సార్. వాళ్ళకి చూపు ఇంప్రూవ్ చేయాలని చెప్పి లో విజువల్ ఎయిడ్స్ అని చెప్పి కొత్త ప్రక్రియ ద్వారా వాళ్ళకి టెలిస్కోపిక్ లెన్సెస్ కానివ్వండి, బైనాక్స్ కానివ్వండి, వీటి ద్వారా తక్కువ చూపు ఉన్న వాళ్ళకి మంచిగా చూపు ఇంప్రూవ్ చేసేటువంటి లో విజువల్ ఎయిడ్ సిస్టమ్ కూడా దానికి కావాల్సిన టీం మన దగ్గర ఉంది. ఇంకా లేటెస్ట్గా చాలామంది ఇప్పుడు మనకు తెలుసు పొల్యూషన్ వల్ల అందరికీ డ్రై ఐ సిండ్రోమ్ అని వస్తుంది. అంటే ఐస్ తడిబారిపోయి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎక్కడ కంప్యూటర్ లో పనిచేసే వాళ్ళైతే చాలా ఎక్కువ మందికి ఈ డ్రైనెస్ వస్తుంది. సరే వాళ్ళందరి కోసము మనము ఒక ఈ టెక్నాలజీ అని కొత్త స్పెషల్ మెషిన్ తెప్పించి ఈ మెషిన్ ద్వారా వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ తెప్పిస్తాం. అవును సార్. చాలా మంది ఈ డిసీజ్ తో ఆ కార్బాక్సీ మెథడ్ లో డైలీ రిఫ్రెష్ 12 టైమ్స్ యూస్ చేస్తున్నారు, కానీ డ్రాప్స్ ఎన్ని రోజులు వాడినా రిలీఫ్ రాదు సార్. చాలా రోజులు సఫర్ అయ్యారు. మనకి లేడీస్ లో మెనోపాజ్ దాటిన తర్వాత వాళ్ళకి మెయిన్ కంప్లైంట్ ఇదే, కళ్ళు ఒత్తుకుంటున్నాయి. అవును సార్. సో వాళ్ళ కోసం మనం ఈఐ ఎక్విప్మెంట్ అని చెప్పి కొత్తగా తీసుకొచ్చినాము. ఈ ఎక్విప్మెంట్ ద్వారా వాళ్ళకి మంచిగా అంటే డ్రైనెస్ అనేది కంప్లీట్ గా పోయి ప్రశాంతమైన జీవితం గడపచ్చు. సో ఇవన్నీ కాకుండా ఇంకా ఐ క్యాంప్స్, ఎస్పెషల్లీ మన ఇండియాలో అంధత్వం అంతా పల్లెల్లో ఉంటుంది కాబట్టి మనము పల్లెలకి మనము అవుట్ రీచ్ మనం పోవాలి. ఎందుకంటే పల్లె ప్రజలు మన కర్నూలుకి వచ్చి ఛార్జీలు పెట్టుకొని ఖర్చులు పెట్టుకొని రాలేరని చెప్పి ప్రతి నెల మేము సుమారు 10 క్యాంపులు చేస్తుంటాము. మేము చేసే క్యాంప్స్ కర్నూలు జిల్లాలోనే కాకుండా అనంతపురము, తర్వాత కడప జిల్లా చేస్తాము. తర్వాత అడ్జసెంట్ తెలంగాణలో మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అంతా కంప్లీట్గా క్యాంప్స్ చేస్తున్నాము. ప్రతి నెల మినిమం 6 క్యాంప్స్ చేస్తాము తెలంగాణలో. అదేవిధంగా బళ్ళారి, రాయచూరు కర్ణాటక మనకు దగ్గర ఉంది కాబట్టి ఇంత మంచి స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా రెఫరల్స్ కానివ్వండి లేకపోతే క్యాంప్ ద్వారా మన హాస్పిటల్కి వచ్చి సేవలు అందిస్తున్నాము. కాబట్టి మా సుశీల నేత్రాలయ అనేది మా అమ్మ పేరు మీద పెట్టినప్పటికీ కూడా విశిష్ట సేవలు మన ఆంధ్రాకే కాకుండా తెలంగాణ తర్వాత కర్ణాటక వాళ్ళు కూడా అందిస్తున్నాము. నాకు చాలా సంతోషంగా ఉంది. మా సర్వీసెస్ గురించి రీసెంట్గా మేము ఢిల్లీలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చినాం. ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అక్కడ స్కోచ్ అవార్డ్స్ ప్రజెంటేషన్ 1 hour ప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు ఎంతో సంతృప్తి చెంది మాకు సిల్వర్ మెడల్ ఇచ్చినారు. సూపర్ సార్. లాస్ట్ ఇయర్ స్కోచ్ అవార్డు మన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది, సీఎంకి. అదే మాదిరిగా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళకి ఇస్తారు. అట్లాంటిది సుశీల నేత్రాలయ కర్నూలు వారికి మనకి స్కోచ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. తర్వాత మేము ఎప్పుడు క్లీన్లీనెస్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి మన హాస్పిటల్ 24/7 ఎప్పుడు వచ్చినా కూడా క్లీన్గా ఉంటుంది కాబట్టి NABH నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు వాళ్ళు కూడా మనకి ఫుల్ అక్రిడిటేషన్ ఇచ్చారు. దీనివల్ల మనం ఇంకా ఎక్కువ సేవలు చేసి అత్యుత్తమ సేవలు ఇచ్చడానికి మాకు ఆస్కారం. సో ఈ విధంగా మనము ఇప్పుడు రాయలసీమకే తర్వాత తెలంగాణలో ఉన్నాము. ఫ్యూచర్లో మా హాస్పిటల్స్ని కర్ణాటకలో తర్వాత విదేశాల్లో కూడా పెట్టాలని చెప్పి కొంతమంది వచ్చి అడుగుతున్నారు. సో అవన్నీ ప్రపోజల్స్ ఉన్నాయి. దేవుడి దయ ఉంటే ప్రజల సహాయంతో మేము ముందుకు పోవాలని ఆశిస్తున్నాం. సార్ ఇంకోటి సార్, మీరు చారిటీగా సంబంధించి కంప్లీట్ గా ఫ్రీ చూస్తున్నాం అన్నట్టు హాస్పిటల్ విన్నాం సార్. చాలా మంది పేషెంట్స్ నేత్రాలయ మెటర్నిటీ హాస్పిటల్ అని పక్కనే ఒక హాస్పిటల్ ఉంది సార్. ఆ హాస్పిటల్ పూర్తిగా డెడికేటెడ్ టు ద చారిటీ హాస్పిటల్. ఓపీ ఫ్రీ అవుతుంది, ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీ చేస్తాము. సర్జరీ చేసేటప్పుడు సర్జరీతో పాటు వాళ్ళకి ఉచిత భోజనము, ఉచిత మందులు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి వీలు కాదంటే మేమే మా వెహికల్లో తీసుకెళ్ళి వాళ్ళ విలేజ్లో. సో ఈ ఫెసిలిటీస్ అన్ని మనము ఇంప్రూవ్ చేస్తున్నాం.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా సుమన్ టీవీ వాళ్ళకి నా ధన్యవాదాలు. ఎంతో శ్రమ వచ్చి మీరు మా హాస్పిటల్కి వచ్చి మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇంకోటి ఏమంటే సార్ నాకు కంప్లీట్గా ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఈ హాస్పిటల్, నేను సార్కి ఒక 10 to 15 ఇయర్స్ బ్యాక్ నుంచి మా ఫ్యామిలీతో ఈ హాస్పిటల్కి వచ్చాను. అరౌండ్ 15 ఇయర్స్ నుంచి సార్ పేషెంట్. నేను చాలా రోజుల పాటు నాకు ఓల్డ్ హాస్పిటల్ నుంచి కూడా సర్వీస్ ఇచ్చారు. ఈరోజు లైఫ్తో ఐ విజన్తో ప్రపంచాన్ని చూస్తూ వెటనరీ ట్రీట్మెంట్ చేస్తూ ఈరోజు సుమన్ టీవీలో యాంకర్గా పనిచేస్తున్నానంటే సుశీల నేత్రాలయంతో పాటు సుధాకర్ సార్ ఆల్సో ఈజ్ మై సపోర్ట్ సార్. నేను ఈరోజు ప్రపంచాన్ని చూడగలుగుతున్నా. ఏ దేవుడు ఉన్నాడో లేదనేది నేను పూర్తి ఎత్తిస్ని నమ్మను, కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సార్ ఆ టైంలో వాళ్ళ కొడుకు లేడు, కార్నియా స్పెషలిస్ట్ లేరు, అక్కడికి ఎల్వి ప్రసాద్కి రాసి అక్కడ కంప్లీట్గా ఇన్ఫార్మ్ చేసి చూడండి అన్నట్టుగా ఒక లెటర్ ప్యాడ్ మీద లెటర్ ఇస్తే అక్కడ చూసి ఈరోజు ప్రపంచాన్ని చూడగలుగుతున్నానంటే అది కేవలం సుశీల నేత్రాలయం ద్వారానే. కోసం సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ హాస్పిటల్ యూటిలైజ్ చేసుకోండి. ఈ సర్వీస్ని చాలా అద్భుతంగా ఉంటుంది. నేనే లైవ్గా ఫేస్ అయ్యాను ఈ ప్రాబ్లం. ఐలో చాలా రోజుల పాటు ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ని సార్ కంప్లీట్గా క్యూర్ చేశారు. మా పేరెంట్స్ కూడా ఏ రోజు నెగ్లెక్ట్ చేయకున్నట్టు సార్ దగ్గరికి తీసుకొని వచ్చేవాళ్ళు. సార్ నేను చిన్న పిల్ల ఉన్నప్పుడు సార్ ఎంత ముద్దుగా తీసుకొని చూసి ఆ రోజు పంపించారు కాబట్టి ఈరోజు ఇలా లైవ్గా ఇన్ని చేయగలుగుతున్నా. సార్ కంప్లీట్గా నా సుమన్ టీవీ అనే సైట్కి పెడితే కంప్లీట్గా నా స్పెషల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం, వెల్కమ్ టు సుమన్ టీవీ మేడం. ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు మేడం సుశీల నేత్రాలయంలో? 2017 నుంచి. 2007. మీ నేమ్ మేడం? నా పేరు డాక్టర్ నేహా సుధాకర్ అండి. నేను సర్జికల్ విట్రో రెటినా కన్సల్టెంట్ సుశీల నేత్రాలయాలు. 2017 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. అంతకుముందు నారాయణ నేత్రాలయ బెంగళూరులో నేను సర్జికల్ రెటినా ఫెలోషిప్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇక్కడ వచ్చి జాయిన్. ఓకే మేడం. ఇప్పుడు ఎలాంటి కేసెస్ చూస్తున్నారు మేడం సుశీల నేత్రాలయం ప్రజెంట్ మీరు? నేను సంబంధించి న్యూరో ఆఫ్థల్మాలజీ, యువిఐటిస్, రెటీనా ఈ 3 విభాగాలకి సంబంధించి, అంటే కంటి నరం, బేసికల్ గా కంటి వెనక భాగంలో ఉన్న రెటీనాకి సంబంధించిన జబ్బులు, కంటి ఆప్టిక్ నరంకి సంబంధించిన జబ్బులు, తర్వాత యువిఐటిస్ కంట్లో ఏమైనా రియాక్షన్ ఉన్నా, చీమ్ ఉన్నా అలాంటి కేసులు చూస్తారు. ఎలా ఉంది సార్ ఇప్పుడు కంట్లో? కనిపించట్లేదు. ఎన్నాళ్ళుగా వస్తున్నారు మీరు? ఓకే. షుగర్ వల్ల ఏమేమి ఇబ్బందులు వచ్చాయి మీకు కంట్లో? ఫస్ట్ కనబడుకోకుండా ఉండదు ఒక కన్ను. మళ్ళా మీరు వచ్చి లేజర్ చేసినారు, లేజర్ చేసినారు, ఇంజక్షన్ వేసినారు, మళ్ళీ ఆపరేషన్ చేసినారు ఈ కన్ను. తర్వాత ఈ కన్ను 10 years నుంచి వస్తున్నాం మేడం. అత్తమ్మకు కూడా ఇక్కడే చూపించినాము, ఇప్పుడు మామయ్యకు కూడా ఇక్కడే చూపిస్తున్నాం మేడం. రెటినాది కూడా చేపించాము ఇక్కడే. ఇప్పుడు షుగర్ అప్ అండ్ డౌన్ లెవెల్స్ వల్ల లేజర్ చేయిస్తున్నాం, బ్లడ్ క్లాటింగ్ అవ్వడం వల్ల. సో ఇప్పుడు కుడి కంట్లో మీకు లేజర్స్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆపరేషన్ అయ్యాక ఆ కన్ను బాగానే కనబడుతుంది. బ్లడ్ తగ్గింది కానీ చిన్న అక్షరాలు కనపడట్లేదు. సో చిన్న అక్షరాలు ఎందుకు కనపడవంటే సార్ మనకి కంటి రక్త కణాలు, రక్త సవరణ ఆగిపోతుంది షుగర్ ఎక్కువ ఉంటే. ట్రీట్మెంట్ అయితే ఇక్కడ బాగా ఉంది మేడం, బాగా రిసీవింగ్ చేసుకుంటున్నారు. ఫోన్ కాల్స్ ఇట్లా చేసినా కూడా సిస్టర్ వాళ్ళు మాకి బాగా ఇది చేస్తున్నారు. ఇక్కడ పెట్టండి. నా చెవు చూడండి. ఇప్పుడు కుడి కంట్లో, ఎడమ కంట్లో అయితే బ్లీడింగ్ లేదు, కానీ షుగర్ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల రక్త సవరణ తగ్గి రెండు లైన్లు అయితే చూపు తగ్గింది సార్ మీకు. కాబట్టి షుగర్ ఫ్లక్చువేషన్స్ లేకుండా ఎప్పటికీ చూసుకోవాలి. మీ HbA1c అని ఉంటుంది, అది ఎప్పుడు 7కి తక్కువే ఉండాలి. ఎంత వచ్చింది మీది? మాది 9 వచ్చింది మేడం. 9 అంటే పువర్ కంట్రోల్ సార్. అది ఎప్పుడైతే 9 పైన ఉంటుందో మన కంటికి సప్లై అనేది ఆగిపోతుంది, మీకు చిన్ని అక్షరాలు కనపడడం అనేది తగ్గుకుంటూ వస్తుంది అన్నమాట. దాన్ని మీరు ఎప్పుడైతే 7కి తక్కువ మెయింటైన్ చేసుకోగలిగితే కనీసం ఇప్పుడున్న చూపు మెయింటైన్ అవుతుంది తప్ప ఆ చిన్న అక్షరాలు కనపడడం ఇబ్బంది కొంచెం. దానికి దగ్గర చూపుకు అద్దాలు తీసుకోవాల్సి ఉంటుంది. అది చత్వారం సార్, అది నాకైనా 40 దాటితే రావాల్సిందే. నమస్తే మేడం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు మేడం సుశీల నేత్రాలయం? నేను ఇది 4th year అయిపోతుందండి, కంప్లీట్ అవుతుంది. ఈ జనవరి నుంచి 5th year వస్తుంది. మీ పేరు మేడం?
నేను డాక్టర్ విజయ అండి. డాక్టర్ విజయ. ఎక్కడ మేడం యూజీ పీజీ అని మేడం? నేను అండర్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరులో చేశాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ రంగరాయ కాకినాడలో చేశాను. ఓకే మేడం. ఫెలోషిప్ వచ్చేసి నేను గ్లాకోమా అండ్ క్యాటరాక్ట్ సర్జన్ అండి. లాంగ్ టర్మ్ గ్లాకోమా ఫెలోషిప్ శంకర బెంగళూరు నుంచి చేశాను. ఓకే మేడం. ఎలాంటి కేసెస్ చూస్తున్నారు మేడం ముఖ్యంగా శుష్క నేత్రాలయంలో? సో యూజువల్లీ మనకి ఏంటంటే ఇది లైక్ అన్ని నార్మల్ కేసెస్ నుంచి నార్మల్గా హ్యాండిల్ చేయగలిగే నుంచి లైక్ కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ మనం చేస్తూ ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా లైక్ ఆల్ సార్ట్ ఆఫ్ కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ మనం హ్యాండిల్ చేస్తాము. యూజువల్గా ఏంటంటే చాలా చోట్ల నుంచి అందరూ లెఫ్ట్ ఓవర్ కేసెస్ అన్ని మనం కొంచెం హై రిస్క్ కేసెస్ కానీ అలాంటివి చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. లైక్ డే బై డే మనం సర్జరీ చేసేది కూడా ఎక్కువ ట్యాకిల్ చేస్తూ ఉంటాం అలాంటివన్నీ. నమస్తే మేడం. నమస్తే. ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ మేడం. ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు మేడం ఇక్కడ? నేను ఇక్కడ ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. 4 years నుంచి వర్క్ చేస్తున్నారు. మీ పేరు మేడం? నా పేరు శ్రీతేజ అండి. ఎక్కడ మేడం పీజీ మేడం? నేను పీజీ చేసింది కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నార్కెట్పల్లి. దాని తర్వాత నేను ఫెలోషిప్ ఇన్ విట్రియో రెటీనా సర్జరీ చేశాను ఫ్రమ్ ఉడిపి ప్రసాద్ నేత్రాలయ ఉడిపి కర్ణాటక. దాని తర్వాత ఫెలోషిప్ అయిపోయాక మళ్ళీ ఇక్కడ సుశీల నేత్రాలయకి వచ్చి ఇక్కడ విట్రియో రెటీనా సర్వీసెస్ అండ్ ఫేకు ఇవి రెండు నేను చేస్తాను. ఇంకా ఎలాంటి కేసెస్ చూస్తున్నారు మేడం ఇక్కడ? అండ్ ఇక్కడ జనరల్ ఓపీడీ మొత్తం చూస్తాను. అండ్ రెటీనా సర్వీసెస్ మెయిన్లీ చెప్పాలంటే రెటీనా సర్వీసెస్ అంటే షుగర్ వల్ల బీపీ వల్ల అంటే చిన్న పిల్లలకి నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకి వీళ్ళందరికీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను.